హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెడిఫ్యాక్స్ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఈవియాన్ 400 mg క్యాప్సూల్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ఈవియాన్ 400 mg క్యాప్సూల్స్. దీని కాంపోజిషన్ వచ్చేసరికి వైటమిన్ ఈ అంటే టోకోఫెరాల్ ఎసిటేట్ యూఎస్పి 400 mg దీని కాంపోజిషన్. సో ఈవియాన్ 400 mg క్యాప్సూల్ అనేది సప్లిమెంట్గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. ఇది ఇంకా ఏం చేస్తుందంటే మన బాడీలో ఏమైనా ఇల్నెస్ వస్తే, ఎలాంటి రోగాలు ఏమైనా వచ్చిన టైంలో అది మన బాడీని న్యాచురల్ డిఫెన్స్గా పనిచేస్తూ మన బాడీని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అలానే దీని యొక్క మెయిన్ యూజెస్ వచ్చేసరికి ఇమ్యూన్ ఫంక్షన్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. విజన్ ప్రాబ్లమ్స్కి కూడా పనిచేస్తుంది. అలానే లెగ్ క్రాంప్స్ అలాంటి ఏమైనా ఉన్నా, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఏమైనా మజిల్కి ప్రాబ్లం వస్తే అలాంటి డ్యామేజెస్ నుంచి కూడా ఇది రిలీఫ్ ఇస్తుంది. అలానే ఈవియాన్ 400 mg క్యాప్సూల్ అనేది స్కిన్ ప్రొటెక్ట్ చేయడానికి కూడా పనిచేస్తుంది. అలానే ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా ఇది కాపాడుతుంది. అలానే ఈవియాన్ 400 mg క్యాప్సూల్స్ అనేది కాగ్నిటివ్ డిక్లైన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. కాగ్నిటివ్ డిక్లైన్ అంటే ఏమైనా మెంటల్ ఇల్నెస్ ఉన్నా, మెమొరీ లాస్ లాంటివి అలాంటి వాటి నుంచి కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే అలా ప్రొటెక్ట్ చేయడం వల్ల మన బ్రెయిన్ ఫంక్షన్ని ఎన్హాన్స్ చేస్తుంది. వైటమిన్ ఈ ఉండడం వల్ల ఇది ఏం చేస్తుందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తూ యాంటీ ఆక్సిడెంట్ అనేది ఏం చేస్తుందంటే డిఫెన్స్ చేస్తుంది. దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి వీక్నెస్ ఇన్ మజిల్స్, కండరాల్లో వీక్నెస్ వస్తుంది. అలానే ఐ సైట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు కొంతమందిలో. బాడీ యొక్క మూమెంట్ కూడా లాస్ అవ్వచ్చు. దీని యొక్క వార్నింగ్స్ వచ్చేసరికి చిన్నపిల్లల నుంచి దూరం ఉంచండి. డాక్టర్ రికమెండ్ చేసిన డోస్ ప్రకారం మాత్రమే వేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది ఈవియాన్ 400 mg క్యాప్సూల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.